నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారు నేడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు ప్రేక్షకులకు తెలియచేయండి. 27/1/2025 శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, పుష్యమాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 6:31, సూర్యాస్తమయం సాయంత్రం 5:50. తిథి త్రయోదశి రాత్రి 8:34 వరకు. నక్షత్రములు మూల ఉదయం 9:02 వరకు. యోగం హర్షణ రాత్రి తెల్లవారుజామున 1:57 వరకు. కరణము భవ ఉదయం 8:49, వణిజ రాత్రి 8:34. రాహుకాలం ఉదయం 7:55 నుంచి 9:20, గుళికాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3 గంటల వరకు. యమగండం ఉదయం 10:45 నుంచి 12:10, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:33, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుంచి 1:18, మధ్యాహ్నం 2:48 నుంచి 3:34, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 4:11 నుంచి 5:47, వర్జం ఉదయం 7:24 నుంచి 9:02, మరలా సాయంత్రం 6:36 నుంచి 8:12. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మొదటి రాశి అనేటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. మేషరాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తుల సహకారం బాగుంటుంది. స్నేహితులతో, మిత్రులతో కలిపి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. సాహసవంతమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకెడతారు. చిన్నపాటి ప్రయాణాలు సంతోషాన్ని ఇస్తాయి. అలాగే వ్యక్తిగతమైన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మీకు ముఖ్యులు, మీ యొక్క స్నేహితులు, తోబుట్టువుల సహకారం చాలా చక్కగా ఉంటుంది. వృషభ రాశి. తదుపరి రాసినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా మీరు ఆశించిన స్థాయి కన్నా సామాన్యమైన ఫలితాలు వచ్చే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. కుటుంబ వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు, వారి నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆర్థిక సంబంధమైన విషయాలు చర్చించేటప్పుడు మాట పెరిగి వాగ్వాదాలు రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురవుతుంది అనుకున్న వెంటనే దాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ప్రశాంతత కోసం మీరు నిలబడాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా కొంత పౌరుషం పెరుగుతుంది. అలాగే మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఒక చక్కటి స్థిర నిర్ణయం, ధైర్యం ఏర్పడుతుంది. ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల కొరకు కూడా మీరు మీ అంతటి మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఇతరులకి రుణం ఇవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉంటారు. వ్యక్తిగతంగా మీకు ఎదురవుతున్న ఇబ్బందులు అంటే రోగనిరోధక శక్తి కానీ, లేకపోతే శత్రువుల మీద విజయం కానీ మొదలైనవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే మీరు ఆశించిన విధంగా ఉండడానికి అవకాశం ఉంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకెడతారు. కృషితో ఆశించినవి సాధించడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారు నేడు వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటకంలోకి వచ్చే నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి ఏదైనా ఉన్నా, రోగనిరోధక శక్తి, శత్రువుల మీద విజయం, తర్వాత రుణములకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు కరెక్ట్గా నిర్ణయం తీసుకోనీయకుండా ఇబ్బందికరంగా ఉంటాయి. వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే కృషి నైపుణ్యాలు పెంచుకోవడానికి దానికి సంబంధించిన విషయాలలో మీరు ఖర్చు పెట్టుకునే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కూడా మీరు కొంతవరకు ఖర్చులకి రెడీగా ఉంటారు.
అయితే సమయానికి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు అనుకున్న సమయంలో చేయడానికి మీరు చాలా కష్టపడి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మక, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, కృషిశీలత పెరుగుతుంది, ఇష్టపడిన వ్యక్తులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తిగతమైన విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి, మీ ఆలోచనలు సలహాల కొరకు ఇతరులు మిమ్మల్ని సంప్రదిస్తారు, చక్కగా మిత్రులతో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలని కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో చక్కటి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ లేకపోతే ఆకస్మికమైన విధానాల్లో కానీ వృత్తిపరమైన విషయాలు మీకు అవకాశాలు కలుగుతాయి. అయినప్పటికీ ఆకస్మికంగా వృత్తిలో మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే తొందరగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వృత్తి మారిపోదాం అనుకునే విషయం ఏదైనా ఉన్నట్లయితే జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ముఖ్యంగా ఆ విషయంలో మీ మిత్రులు, తోబుట్టువుల యొక్క సలహా సంప్రదింపులు పాటిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అధికంగా కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా మనం కనుక తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు కూడా మనకి ఈ యొక్క తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో మీ దగ్గర పనిచేసే వ్యక్తుల మీద కానీ లేకపోతే మీతో కలిపి టీం వర్క్ చేస్తున్న వ్యక్తుల విషయంలో కానీ మీకు వారు చాలా వరకు అనుకూలంగా ఉండడం, వారి సలహా సంప్రదింపులతో మీరు నూతన మార్గాలు అన్వేషిస్తూ ముందుకు వెళ్ళడం, చక్కగా కొలీగ్స్తో కలిపి వాతావరణాన్ని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడం, మీ ఆలోచనలని మీ యొక్క వృత్తిలో ప్రవేశపెట్టి దాని పరంగా క్రియేటివిటీ అనేది పెంచుకుంటూ అందరికీ అది మార్గదర్శకంగా ఉండే విధానంలో మీరు దాన్ని ప్రవేశపెట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. దగ్గర ప్రయాణాలకి, మిత్రులు, తోబుట్టువులతో కలిసి గడపడానికి, ముఖ్యంగా చుట్టాల్లో బంధువర్గంతో కలిపి రోజును సద్వినియోగపరచుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశాలు, ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా చాలా ముఖ్యమైన పనులు వాయిదా పడడం, ప్రయాణాలు లాంటివి వాయిదా పడడం, అనుకోకుండా ఒక పనికని పెట్టుకున్న ధనం ఇంకొక దానికి ఖర్చు అయిపోవడం, లేకపోతే ముఖ్యమైన ప్రదేశాల్లో పెట్టుకున్న వస్తువులు కొంత అటు ఇటు అవ్వడం వల్ల దానికోసం ఎక్కువ భాగం సెర్చ్ చేసే పరిస్థితులు రావడం, అంటే కొంత గందరగోళమైన పరిస్థితి లాంటిది ఉండడం వల్ల కొంత చికాకు ఉన్నప్పటికీ మీ యొక్క మేధస్సుతో అలాంటి వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. మీరు సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఖర్చుల విషయంలో కానీ లేకపోతే ముఖ్యమైన విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు కాబట్టి పరిస్థితుల్ని చక్కగా అధిగమించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెరుగుతుంది, భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి, జీవిత భాగస్వామితో కలిసి కన్స్ట్రక్షన్ వర్క్ మొదలైన వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. నూతన గృహ నిర్మాణం కొరకు కుటుంబ సభ్యులతో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా జీవిత భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు చేసే విషయాలన్నీ కూడా శ్రమతో కూడిన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే చాలా కష్టపడతారు, ఎప్పటి నుంచో రావాల్సిన విషయాలన్నీ కూడా పెండింగ్లో ఉంటాయి, వాటికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంగా ఉంటుంది. ఆ సమయంలో నూతన వృత్తుల దగ్గర నుంచి మీకు ఆహ్వానాలు రావచ్చు, లేకపోతే మీరు పడుతున్న వృత్తిలో కష్టాలకి వాటికి తగిన విధంగా మీ పై అధికారులు గమనించి దాని విషయంలో మీతో మాటామంతి మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని, ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకొని జాగ్రత్తగా మీరు మెళకువగా పాటిస్తూ ముందుకు వెళితే మంచిగా అనుకునే ఫలితాన్ని సాధిస్తారు. అక్కడ ఘర్షణకి లోనయ్యి లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు నిర్ణయాన్ని
జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఐసోలేటెడ్గా ఫీల్ అవ్వడం అంటే ఒంటరిగా ఫీల్ అయ్యి నేను తొందరగా నిర్ణయం అని అనుకోకుండా జాగ్రత్తలు పడుతూ ముందుకెడితే ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ విషయంలో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి అనుకూలమైన సమయం. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఎదురు చూస్తున్న వార్తలు అందుకుంటారు. నూతన వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయాలు పెండింగ్లో ఉండేవి ఇప్పుడు మీకు అవకాశం రావడం, అంటే మీరు ఎదురు చూస్తున్న వార్తలు ఇప్పటికి మీరు అందుకోవడం, దాని పరంగా ఈ 2-3 రోజులు బట్టి ఎదురు చూస్తున్న విషయాల్లో ఆశాజనకంగా ఉండి ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ కొత్త సంస్థకి మారడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీన రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. అయితే వీరికి వృత్తి, కుటుంబం, అలాగే గృహం, వాహనం మొదలైన వాటి మీద, నూతన విషయాలు నేర్చుకునే విషయం మీద, నూతన ఆహారాలు మొదలైన వాటి మీద, అంటే చాలా వేరియేషన్స్ అనేవి అధికంగా ఉండే టైం. అంటే వృత్తిపరమైన విషయాల్లో నూతన విషయాలు నేర్చుకుంటారు. నూతన బాధ్యతలు అనేవి ఏర్పడతాయి. గౌరవం అనేది ఏర్పడుతుంది. ఆహార రీత్యా కూడా కొత్త ప్రదేశాల్లో నూతన ఆహారం తీసుకోవడం బట్టి కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆరోగ్య రీత్యా. అలాగే గృహంలో మీ యొక్క తల్లి యొక్క ప్రభావం మీ మీద అధికంగా ఉంటుంది. వారితో కలిపి ఈ రోజును మీరు గడపడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా చేసుకోగలిగే సులభమైన పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వాళ్ళకి పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళకి సాధారణంగా ప్రతిరోజు చెప్పినట్టే మీకు ఇష్టమైన విధంగా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ మర్చిపోకుండా ఆ రోజుని మొదలుపెట్టుకొని దాని పరంగా మీరు చేసుకున్నా అది చాలా మంచి ఫలితం. ఇంకా అవకాశం, ఆసక్తి రెండూ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా వీలైతే శివాలయ సందర్శన, అలాగే శివుడికి సంబంధించిన మంత్రం ఏదైనా సరే, లేకపోతే అష్టోత్తరాలైనా, శతనామావులైనా, విశ్వనాథాష్టకమైనా, ఏదైనా సరే వినడం అనేది చాలా మంచిది. చేయగలిగితే చాలా చాలా మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు అది తప్పనిసరిగా చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని, గోచార రీత్యా ఎదుర్కొంటున్న చిన్ని సమస్యల్ని ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రకమైన పరిహారాల ద్వారా అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అంతా ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుందని మనం భావించవచ్చు. నేటి వైశిష్ట్యం. అమ్మ, ఈనాటి వైశిష్ట్యం ఏంటో ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ఒక చక్కటి ఇన్స్పిరేషనల్ కథ, అంటే వ్యక్తికి ఉపయోగకరంగా ఉండేది, అంటే పీస్, ప్రశాంతత అనే విషయం మీద ఒక చక్కటి కథని మనం ఇవాళ తెలుసుకుందాం. అంటే ప్రశాంతత అనేది ఎలా పొందొచ్చు, ఎలా సాధించవచ్చు అన్న దాని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. దీనికి సంబంధించి వచ్చిన మోటివేషనల్ కమ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ లాంటిది ఒకటి మనం ఇవాళ తెలుసుకుందాం. అయితే ఒకానొక రాజ్యంలో ఒక మహారాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన చాలా చక్కగా రాజ్యాన్ని పరిపాలించడంతో పాటుగా ఆయన ఒక రోజున ఒక చాటింపు లాంటిది వేయిస్తాడు. ఏమనంటే, నేను ఒక మంచి పోటీ లాంటిది పెడుతున్నాను. ఆ పోటీ ఏంటంటే అందరూ కూడా డ్రాయింగ్ వేయగలిగిన వాళ్ళు, అంటే పెయింటింగ్లు వేయగలిగిన వాళ్ళు, డ్రాయింగ్లు వేయగలిగిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మా రాజ్యంలో, అంటే మా రాజ్యమే కాదు పక్క రాజ్యం ఎవరికైనా సరే ఇది ఆ పోటీ వచ్చి చక్కగా పీస్, ప్రశాంతతకి సంబంధించి ఒక చక్కటి, నేను పెట్టే పోటీలో మీరు వేయవలసిన చిత్రం ప్రశాంతంగా అనిపించాలి. ఆ యొక్క బొమ్మని చూడంగానే, అంటే ఆ డ్రాయింగ్ని చూడంగానే మనకి చాలా ప్రశాంతత, అంటే ఒక ధైర్యం అనుకోండి, ప్రశాంతత అనుకోండి, ఒక ఫీలింగ్ లాంటిది కలగాలి. అక్కడ ఆ యొక్క చిత్రాన్ని చూసినప్పుడు, ఆ చిత్రంలో భాగంగాని ఆ చిత్రాన్ని కానీ మనం చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలగాలి అని చెప్పి అలాంటి పోటీ పెడతాడు ఆయన. వెంటనే అందరూ కూడా రకరకాల ప్రదేశాల నుంచి వచ్చి చక్కగా డ్రాయింగులు గీసేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా సమయం ఇస్తాడు ఆయన. రకరకాల బొమ్మలు ఒకదాన్ని మించి ఒకటి అందమైన డ్రాయింగులు అందరూ గీస్తారు. అయితే మహారాజు వచ్చి అన్నీ చూస్తుంటాడు. ఆయనకే అర్థం కాదు, ఇంత అందంగా ఉన్నాయి, ఒకదాన్ని మించి ఒకటి, ఇంత అద్భుతంగా, ఇంత మంచి కళ ఉంది అందరిలో అని చెప్పి అనుకొని
మొత్తానికి పైన కింద పడి మొత్తానికి ఒక 2 చిత్రాలను ఆయన సెలెక్ట్ చేస్తాడు. ఆ రెండిట్లో ఒకటి ఫైనల్గా సెలెక్ట్ చేయాలన్నమాట. ఆ రెండింటిని సెలెక్ట్ చేసి ఏం చేస్తాడంటే ఆయన వాటిని ప్రదర్శన కోసం పెడతాడు. అంటే తను నిర్ణయం చెప్పే ముందు తన రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ బొమ్మలు చూడాలి, వాళ్ళకు కూడా ఏమనిపించింది అన్న ఫీలింగో మరి తను చూడాలన్న భావనతో వాటిని కూడా ప్రదర్శన నిమిత్తం ఆయన ఏర్పాటు చేస్తాడు. మొత్తం ఎక్కడెక్కడి నుంచో ఆ బొమ్మలు చూడడానికి, ఆ డ్రాయింగ్ చూడడానికి దూర ప్రాంతాల నుంచి కష్టపడి మొత్తానికి 2 రోజులు సాగుతుంది ఇది. ఎందుకంటే ఆ రోజు పొద్దు నుంచి రాత్రి దాకా వేశాడు, మరి చూడడానికి అంతమంది రావాలి కదా, ఎక్సలెంట్ అనుకుని అందరూ వచ్చేస్తారు. ఆ 2 బొమ్మలు ఎలా ఉంటాయంటే, మొదటి బొమ్మలో చక్కగా ఒక అందమైన సెలయేరు, బ్లూ కలర్ వాటర్, దానికి మంచు కొండలు లాంటివి, ఎగురుతున్న పక్షులు, ఆ కొండల యొక్క బొమ్మ కూడా, ఆ మంచు కొండల బొమ్మ కూడా ఆ నీళ్లలో రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. అలాగే ఆ నీటి అడుగు భాగాన ఉండే చిన్న చిన్న రాళ్ళు కూడా అందంగా కనబడుతుంటాయి పైకి. అంటే సజీవం అనేది ఉట్టిపడుతున్నట్టుగా సజీవ కళలాగా ఆ బొమ్మలో చెట్లు, అలాగే పెద్ద పెద్ద కొండలు, అలాగే దాంతోపాటుగా ఎగురుతున్న పక్షులు, ఇక్కడ ఈ అందమైన నీళ్లలో ప్రతిఫలించే చిన్న చిన్న రాళ్ళు, చాలా అందమైన బొమ్మని మొదటిది. రెండోది ఎలా ఉంటుందంటే కొంత భయంగా అనిపిస్తుంది. అంటే ఒక రకంగా అది ఎలా ఉంటుందంటే అది ఇలాంటిదే, కానీ ఎటొచ్చి ఏంటంటే కొంత చీకటిలాగా తుఫాన్ రాబోతున్నట్టుగా, అలాగే ఆ సమయానికి ఆ చెట్లు కొంత ఊగుతున్నట్టుగా ఆ గాలికి, అలాంటి వాతావరణం, దానికి పెద్ద పెద్ద మెరుపులు, ఎనీ మూమెంట్ ఏదన్నా ప్రళయం రావచ్చు అన్నట్టుగా కాకపోయినా తుఫాన్ వచ్చే విధానంగా ఇంకో బొమ్మ ఉంటుంది. రెండిటికి చాలా వేరియేషన్ ఉంటుంది. అసలు రెండో ఉదాహరణ కొట్టి చూసిన వాళ్ళందరికీ మొదటిది చాలా నచ్చేస్తుంది. అంటే నిజంగా పీస్ లాగా వాళ్ళకి ఒక రకమైన ఆనందకరంగా అది ఎక్కువసేపు చూస్తూ ఉండాలన్న ఫీలింగ్లా ఏర్పడుతుంది. ఈ రెండోది అసలు ఎందుకు పెట్టారో ఎవరికి అర్థం కాదు. ఇదేంటి ఇలా ఉంది, కొంచెం ఇది కొంత వర్షం ఏ మూమెంట్లోనే రావచ్చు, ఆ పక్కనేమో చెట్లు తూగిపోతున్నాయి, ఇంకో పక్కన చూస్తేనేమో మెరుపులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎనీ మూమెంట్ స్ట్రోమ్లా రాబోతోంది, ఇక్కడ ఇది కూడా కొంత చీకటి పడుతున్నట్టుంది. ఇలాంటి దాన్ని కూడా ఎందుకు పెట్టారు ప్రదర్శనలో, ఇది పెట్టారంటే అర్థం ఉంది, ఇది ఎందుకు పెట్టారబ్బా అని చెప్పి అనుకొని అయితే ఇందులో పెట్టుకుని ఉండొచ్చు, కానీ మనందరం కూడా దీన్నే మనం ఇష్టపడతామని అందరూ కూడా దీన్నే ఇష్టపడతారు. సాయంత్రానికి ఆయన జడ్జిమెంట్ ఇవ్వాలి కదా మరి మహారాజు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఈ 2 బొమ్మలు చూసి, అందరూ చూశారు కదా అంటే, అందరం చూసాము, చాలా బాగుంది, ఇది ప్రశాంతంగా ఉంది, చాలా చక్కగా ఉంది మాకు, అందుకని మేము అందరం ఇదే అనుకుంటున్నాం అన్నట్టుగా అనుకుంటారు. పైకి ఎవరు అందరూ, ఎందుకంటే మహారాజు యొక్క నిర్ణయం కదా ఫైనల్గా. అనుకున్నాక ఆయన ఏం చేస్తాడంటే ఈ రెండింటిని చూశాక రెండో బొమ్మకి ఆయన మొదటి విన్నర్గా ప్రైజ్ ఇస్తాడు. అంటే ఏంటి, ఎనీ మూమెంట్ స్ట్రోమ్ రాబోతున్నట్టుగా, తర్వాత వాతావరణం అంతా కొంత ఇలాగా వర్షం రాబోతున్న చిహ్నాలు, ఆ చెట్లు ఇలా అయిపోతున్నట్టుగా పక్కకు ఒరిగిపోయే అవకాశాల్లో ఉన్నట్టు, దానికి ఆయన చెప్పడానికి అందరూ ఆశ్చర్యపోతారు. అదేంటి ఇలాంటి దానికి ఇచ్చారు ఈయన, దీనికి అసలు దాన్ని పెట్టడమే కరెక్ట్ కాదనుకుంటున్నాం, దాన్ని పెట్టి దానికి ఇవ్వడం ఏంటి, ఇలాంటి దానికి ఇవ్వాలి కదా, ఇంత చక్కటిది ఉంది, చక్కటి నేచర్, బ్లూ కలర్, ఇంత బాగుంది కదా అని వీళ్ళందరూ అనుకుని వాళ్ళలో వాళ్ళు చాలా బాధపడతారు అనుకుంటారు. అందులో మొదటి అతను ఇది వేసిన అతను ఉన్నాడు కదా, నేచర్ గురించి అందంగా వేశాడు, అందరి మన్ననలు పొందాడు, అతను కూడా ఉండబట్టలేక వచ్చి, ఏమనుకోకండి మహారాజా, నేను ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను, ఆ రెండో దాంట్లో ఏమి ఉందని మీరు ఆ ప్రశాంతతలాగా కానీ మీరు అడిగిన దాని ప్రకారం అందులో నాకు ఎక్కడుందో నాకు అర్థం కాలేదండి, నేను వేసింది అయితే మరి అలా అనిపించింది కదా అన్నట్టుగా పాపం అతను బాధపడతాడు. అప్పుడు మహారాజు ఏమంటాడంటే, మీరు సరిగ్గా చూసారో లేదో, ఆ యొక్క దాంట్లో చెట్లు కొంత ఒరిగిపోతున్నట్టుగా ఉంది, వర్షం ఎనీ మూమెంట్ రాబోయేట్టుంది, అలాగే ఎక్కడొక్కడ మెరుపు కనబడుతోంది, ఆ వాతావరణం కొంత భయభ్రాంతులు చేసేట్టుగా ఉన్నా కూడా ఆ చెట్టు మీద కొమ్మ మీద పక్షిగూడులో 2 పక్షులకి తల్లి చక్కగా ఆహారం తినిపిస్తోంది, ప్రశాంతంగా తినిపిస్తోంది, ఆ పక్షులు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ అమ్మ తెచ్చిన ఫుడ్ తింటున్నాయి, అవి అసలు బెదురు లేదు, భయం లేదు, చాలా ప్రశాంతంగా తింటున్నాయి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలి, ఎలాంటి పరిస్థితిలోనైనా వాటికి అవి ప్రశాంతంగానే ఉన్నాయి, అవి భయపడిపోయి ఎగిరిపోలేదు, కంగారుగా పారిపోలేదు, అవి చక్కగా ఉన్నాయి. అంతకుమించే ప్రశాంతత అంటే ఏంటి, పరిస్థితులు ఏం జరిగినా అవంత చక్కగా ప్రశాంతంగా ఉంటున్నాయి అంటే దాన్ని అర్థం మనం ఏమనుకోవాలి, ఇక్కడ మనకు అలా కనబడిందా లేదా, ఉందంటే అవును కదా మేము గమనించలేదు, నిజమే, పక్షిగూడు, పక్షిలో తల్లి పక్షి తీసుకొచ్చి పెట్టడం, ఆ చిన్న పక్షులు తినడం, అవి ప్రశాంతంగానే తినడం, ఇవన్నీ కరెక్టే కదా. అంటే మరి నేను అన్నాను కదా,
మీరు వేసిన చిత్రంలో కానీ లేకపోతే ఆ యొక్క దాన్ని చూసినప్పుడు మనకి ఒక ధైర్యంలో లేకపోతే ప్రశాంతతో ఏదోటి కలిగేట్టుగా అనిపించాలి అన్నట్టుగా అది నాకు అనిపించింది అంటాడు. అంటే నిజ జీవితంలో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ అలాంటి పరిస్థితిలో కూడా తల్లి ఏమి బెదరకుండా పెడుతోంది పిల్లలకి. ఇక్కడ నిజ జీవితంలో కూడా మనలో మనం కొన్ని విషయాలు చూసినట్లయితే ఇది పీస్ అనేది అంటే ప్రశాంతత అనేది ఎక్కడో లేదు, మనలోనే ఉంది. అంటే ఎలాగా, చాలామంది మనసు బాగాలేదు, మేము కొన్నాళ్ళ పాటు ఏదైనా తీర్థయాత్రలో లేకపోతే దూరంగా వెళ్ళిపోయో లేకపోతే స్థలం మార్పో లేదో ఏదో చేయడం బట్టే ప్రశాంతత వస్తుంది అనుకుంటారు, కరెక్టే. కానీ అసలు నీలోనే లేకపోతే అది నువ్వే టెన్షన్లో ఉండి నీకు మానసికంగా ప్రశాంతత లేనప్పుడు దాన్ని ఎక్కడని చెప్పి నువ్వు పొందగలుగుతావు. కాబట్టి ఎలాంటి పరిస్థితిలోనైనా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా పాజిటివ్గా ఆలోచించుకొని దాని గురించి బెదరకుండా నువ్వున్న స్థానంలో నీకు నువ్వే మోటివేట్ చేసుకుంటూ నేను ఉండగలను అనే ప్రశాంతత అనేది నువ్వు సాధించడానికి నువ్వు ఫస్ట్ పాయింట్ కృషి చేయాలి. అంటే ప్రతిదానికి డీల పడిపోయి సిచ్యువేషన్స్ బట్టి బెదిరిపోయి వెళ్ళిపోకుండా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దాంట్లోంచి మనం కంగారు పడిపోయి ఇన్నర్ పీస్ అనేది ఎక్కడో బయట వెతికితే రాదు. ఇన్నర్ అన్న మాట్లాడడం మనలోనే ఉంది. ప్రశాంతత అనేది బయట చూస్తే దొరకదు. బయట నిజంగా ప్రశాంతకరమైన ప్రదేశంలోకి వెళ్ళినా మన మనసు ప్రశాంతంగా లేకపోతే, మనం ఫస్ట్ ప్రశాంతంగా ఉంటే చిన్న పిచ్చి ప్రదేశంలో ఉన్నా కూడా చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనమే ప్రశాంతంగా లేనప్పుడు నిజంగా ఎంత ప్రశాంతకరమైన మన ఆలోచనలో ప్రశాంతత రావాలి, మనలో ధైర్యం రావాలి, మన నిర్ణయం బాగుండాలి. మనం కరెక్ట్గా ఉంటే మానసికంగా మనం అలజడి లేకుండా ఉన్నప్పుడు ఏ ప్రదేశమైనా మనకి అనుకూలంగానే కనబడుతుంది. చిన్న ప్రదేశం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అది లేనప్పుడు ఎంత మంచి ప్రదేశంలో పెట్టినా నిరంతరం వచ్చే ఆలోచనలు, నెగిటివ్ థింకింగు, డిస్టర్బెన్స్ ఆఫ్ మైండ్, ప్రశాంతత లోపం, వీటి వల్ల ఉన్న ప్రశాంతత అనేది కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇన్నర్ ప్రశాంతతని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నది ఈ కథ ద్వారా మనకి, ఈ చిన్న కథ ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఫస్ట్ తన పీస్ ఆఫ్ మైండ్ అనేది తన మెడిటేషన్ వల్ల కానీ తన యొక్క చర్యల వల్ల కానీ మానసికంగా వస్తున్న ఆలోచనలను నియంత్రించుకోవడం ద్వారా కానీ తనకి తాను సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడో కాకుండా తనలోంచి తను వెతుక్కుంటూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ పెద్దానికి వెరవకుండా కంగారు పడకుండా ఎలాంటి సిచ్యుయేషన్ నెగిటివ్ సిచ్యుయేషన్ అయినా ఫేస్ చేయగలిగిన ఒక కాన్ఫిడెన్స్ని తనలో తను పెంచుకుంటూ తనలోంచి ఆ మానసిక ప్రశాంతతని తను చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా సమస్యలు అధిగమించడం సులభం అవుతుందన్నది ఈ కథ ద్వారా తెలుస్తుంది. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.